దూరంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూస్తామో లేదో అనిపించిందండి. నాకు అసలు కొంచెం ఆవేశంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులంతా కలిసారమ్మా? ఇప్పుడు కన్నా కలిసారా? మా చిన్నోడు అక్కడితో ఎలా ఉన్నాడండి, ఎవరినో చూడలేమో అని కంగారు వచ్చింది. పోయిన చేసి ఇలా పంప దగ్గర పెడతామేంటి పరిస్థితి ఏంటి, మనకి ఏదో సుఖభోగం 26 సంవత్సరంలో వచ్చిన సంతోషంగా ఉందామంటే ఈ సంతోషం లేకుండా వెళ్ళాం కానీ ఏంటో ఊపిరి అన్నట్టు అయిపోయి భయం వేసి మళ్ళీ పరిగెట్టుకు వచ్చేసేవాడి. పట్టేసింది లోపల గ్యాస్ అంతా. నాకు అసలు గ్యాస్ ఆఫ్ చేసేమందండి, ఎగ్గిలీటర్ లాగేసామండి, మెయిన్ చేసి కట్టేసుకున్నామండి, టీవీల పిల్లలు అన్ని లాగేసానండి. మనం నుంచుని ఉన్నాం అంతేనండి. ఇంకా మొగోళ్ళు బండి మీద తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నామండి. ఇంకా ప్రస్తుతం ఫ్యాన్ అది దాచుకున్నామండి మేము. ముందు అదే కదా ముఖ్యపడి మనకి. దీనికి ఓఎన్జీసీ నిర్లక్ష్యం చెప్పుకోవచ్చు అంటారు. నిర్లక్ష్యం కాకపోతే అమ్మా ఏంటమ్మా ఎక్కడి నుంచి వచ్చేది? సంబంధం లేకుండా అయిపోయావు, చూసుకుంటాం అనుకోలేదు ఎవరిని. పిల్లలు చూస్తే దూరంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూస్తామో లేదో అనిపించిందండి. నాకు అసలు కొంచెం ఆవేశంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులంతా కలిసారమ్మా? ఇప్పుడు కన్నా కలిసారా? ఇంటికాడ ఉన్నామండి. మా పెద్దోడు, మా ఆయన గారు, నేను, మా చిన్నోడు అక్కడితో ఎలా ఉన్నాడండి, ఎవరినో చూడలేమో అని కంగారు వచ్చింది. ఫోన్లో కలిసారు? ఇప్పుడు మీ పిల్లలంతా కలిసి మీరంతా కలిసి ఉన్నామండి. ఇదిగో ఇచ్చారు కదా, పరిగెట్టుకు వెళ్ళిపోయామండి అందరూ. పరిగెట్టుకు ఇప్పుడు ఆ బ్లోప్కి మీ ఇంటికి ఎంత దూరం అమ్మా? దగ్గర అనేది ఎంతో 6 కిలోమీటర్ ఉంటుందండి. అంతే అండి, ఎంత కాదండి, అసలు 6 కిలోమీటర్ ఉంటుందండి. గతంలో ఇప్పుడు చూసారా ఇలాంటిది? గతంలో అంటే మేము అక్కడ చూసామండి, అక్కడ నగరాన్ని చూసామండి. నగరాన్ని దగ్గరగా చూస్తాం కదా, చూడలేదండి, నగరాన్ని అవి చూసామండి. మరి పోయింది మీ పరిస్థితి ఏంటి? ఏమండి ఇదిగోండి, అసలు ఊళ్ళోకి వెళ్ళాలంటేనే భయం వేస్తుందండి. ఇంకా ఊళ్ళోకి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. వచ్చామండి ఇప్పుడు రాత్రి, నేను అలా పరుగు వచ్చి ఇప్పుడు ఇంటికి వెళ్ళామని గమ్మునే చూసుకుందామని వెళ్ళాం కానీ ఏంటో ఊపిరి అన్నట్టు అయిపోయి భయం వేసి మళ్ళీ పరిగెట్టుకు వచ్చేసేవాడి. పట్టేసింది లోపల గ్యాస్ అంతా. నాకు అసలే కొంచెం ఆవేశంగా ఉంటుందండి. ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయి భయం వేసి పరిగెట్టుకు వచ్చేసేదండి. ఎంత ఓఎన్జీసీ నిర్లక్ష్యం చెప్పుకోవచ్చు అమ్మా? ఇది నిర్లక్ష్యమేనండి. పోయింది అలా ఇళ్ళమయ్యాన్ని ఉండకూడదండి. అది ఇళ్ళమయ్యాన్ని ఇళ్ళ మధ్యన ఉంది. ఇది ఇళ్ళమయ్యానంటే అండి కొంచెం చేలయ్యి ఉన్న పక్కనేనండి. అది 6 కిలోమీటర్ ఉంటుందండి ఇళ్ళకి. మరి అంత దగ్గరగా ఉండకూడదు కదండి. ఆ బ్లాస్టింగ్ వచ్చిన టైం ఎలా ఉందమ్మా ఇప్పుడు వాతావరణం అంతా? మబ్బు వచ్చేసిందండి. మబ్బు కింద వచ్చేసండి. మేమేమో ఎండ మబ్బు ఎత్తుకోవాలనుకుంటున్నామండి. ఎవరో స్లాబ్ వేసుకుంటున్నారేమో అనుకుంటున్నానండి. నేను స్లాబ్ వేసి కొంచెం వెనుకుంటుందండి మా ఇల్లు. స్లాబ్ వేసుకుంటున్నారేమో ఆయనకి నేను మామూలుగా కూర్చుని ఉన్నానండి. కూర్చుని ఉంటే పక్క ఆవిడకి గ్యాస్ ఇది కరెంటు కట్టేయండి. అయ్య బాబా అని కట్టేస్తుంది తోటి. కానీ ఇంకా నాకు దడొచ్చేసి ఇంక పరిగెట్టుకుని వెళ్ళిపోవాలంటే పరిగెట్టుకుని వచ్చేసి అన్నమండి. ఇప్పుడు చూడకండి, మేము అందరం అల్లిపోయాం. బీబీలు షుగర్లు ఉండే అందరికీ వాటి కోసం డేంజర్ అయిపోయామండి బాబా. చాలా కంగారు పడిపోయాం అందరూ. మళ్ళీ ఇలాంటి పరిస్థితి ఇప్పుడు ఏంటి, పోయిన చేసి ఇలా పంప దగ్గర పెడతామేంటి పరిస్థితి ఏంటి, మనకి ఏదో సుఖభోగం 26 సంవత్సరంలో వచ్చిన సంతోషంగా ఉందామంటే ఈ సంతోషం లేకుండా ఏడుపులతో అయిపోయింది ఏంటి అనేసి ఎలా కంగారు పడ్డామండి అందరూ. మొగోళ్ళు చూస్తే కూలి పనికి వెళ్ళారండి. వాళ్ళు భోజనం కూర్చో టైం అండి, వంటలు అవ్వలేదు పక్కనే. ఏంటి పరిస్థితి, కొంతమంది వంటగా అలా పాడేసండి, ఎక్కడ వదిలేసండి. ఇంకా కాలాలు తులుపులు వేసుకోవడం ఇంకేమీ లేవండి. ఇంకా అలా ఎక్కడ ఎలా ఉన్న వాళ్ళు అలా వచ్చేసేవండి. వచ్చిన కానీ ఇప్పటికి ఏదో జనసేన వాళ్ళు చేసి పార్టీలు చేస్తారు కదండి మాకు మర్యాదలో. ఫస్ట్ మీకు ఎలా తెలిసింది ఇట్లా? ఒకరిని బట్టి ఒకళ్ళండి గ్యాస్ లీక్ అయిపోతుంది, మీరు ఇంట్లో గ్యాస్లు ఆఫ్ చేసుకోమన్నారండి. ఇంకా ఇంట్లో గ్యాస్ ఆఫ్ చేసుకోమంటే ఆ గ్యాస్ ఆఫ్ చేస్తున్నట్టు మెయిన్ స్విచ్లు కట్టేసుకునండి. మా ఎర్రమెండుతో ఉన్నామండి. అంతకంత పొగ రేజ్ అయిపోయాయండి. ఇంకా మొబ్బులు ఇంకా స్మెల్ భరించలేకపోతున్నాం. గ్యాస్ స్మెల్ వచ్చేస్తుందండి. ఇంక ఇలా కాదు, గ్యాస్ స్మెల్ వచ్చేస్తున్నారు. ఒకళ్ళు రెడీ అయిపోండి మీరు అందరూ. ఇంకా ఎలా ఉన్న వాళ్ళు ఎలా నడిచేయండి, కొంపలు మనం చూసుకోవద్దు. ఇంకా మన ఫ్యానాలు దాచుకుందాం. ఒకళ్ళు తర్వాత ఒకళ్ళు బండి మీద ఎక్కి వచ్చేసారండి. ఇంకా అలాగే అందరం కూడా కంగారు పడితే వచ్చేసి ఇంకా ఫ్యానాలు కూడుకోలేదండి. ఇంకాను బీబీలు పెరిగిపోయి డబల్ పిల్లలు వేసుకుంటున్నాను నేను నుంచి. వేసి టేబుల్ పెట్టి మీద ఇంకో టాబ్లెట్ ఎక్కువ వేసుకుంటాను నేను నుంచి అండి. షుగర్లు ఉన్నవాళ్ళు, బీబీలు ఉన్నవాళ్ళు, నాకు షుగర్ లేదు బీబీ ఉందండి. తలపోటు కంగారు పెట్టేసుకుని టాబ్లెట్ కూడా ఎక్స్ట్రా వేసుకున్నానండి ఈరోజు. చాలా కంగారు పడుతున్నామండి బాబు. ఇలాంటిది ఎప్పుడు కూడా మనకి జమ్మకి రాకూడదండి. ఎక్కడ చూడలేదండి ఇలాంటిది. ఇప్పుడు మేము చూడకండి బేజారు ఎత్తిపోయామండి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారండి, ముసళ్ళు ఉన్నారు, 3 పేషెంట్లు ఉన్నారు. చాలా కంగారు పడ్డామండి బాబు. ఇలాంటిది ఎప్పుడు కూడా జమ్మ రాకూడదు. ఏం చేసినా కూడా దగ్గరలో పెట్టకూడదండి ఇప్పుడు. అంటే ఆ టైంలో మీరు బ్లోప్ ఇదే టైంలో మీరు తోటలో ఉన్నారా, ఇంటి దగ్గర ఉన్నారా? ఇంటి దగ్గరేనండి, పనుల్లో ఉన్నామండి. పండగ పనులు కదండి, ఏదో చేసుకుంటున్నామండి. సడన్గా
తెలిసిందండి. ముందు గ్యాస్ ఆపేసుకొని గ్యాస్ లీక్ అయిపోతున్నారండి. ఒకరి మీద ఒక కబుర్లు వచ్చేస్తున్నాయండి. అయ్యో గ్యాస్ లీక్ అవుతామని కాబట్టి గేట అంటించేం లేదు కానండి. గ్యాస్ ఆఫ్ చేసేమందండి, ఎగ్గిలీటర్ లాగేసామండి. మెయిన్ స్విచ్ కట్టేసుకున్నామండి. టీవీల పిల్లలకి అన్ని లాగేసానండి. మనం నుంచి ఉన్నాం అంతేనండి. ఇంకా మొగోళ్ళు బండి మీద తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నామండి. ఇంకా తులుపులు కూడా వేయలేదండి. ఇంకా అలా వదిలేసండి. ఎక్కడెక్కడ ఫోన్ పోతే ముందు ప్యానాలు దాచుకోవాలని ఇంకా ఇక్కడ వచ్చి పడిపోయాడు అందరూ. వచ్చిన మటుకు కంచేపటికి గంట 2 గంటలకి టీవీ మర్యాదలు చేస్తారులేండి. అలాంటి ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. కొంచెం మరి ఇలాంటి దగ్గరలో ఉండకూడదు కదండి. ఈ వైన్ చేసే వాళ్ళకి మాత్రం కొంచెం ఇలాంటివి జరగడానికి ఓఎన్జీసీ నిర్లక్ష్యం చెప్పుకోవచ్చు అంటారా? నిర్లక్ష్యమేనండి. మరి నిర్లక్ష్యం కాబట్టి మాకు వాళ్ళ మర్యాదలు ఏమున్నాయండి? జనసేన వాళ్ళు చేశారు మర్యాదలు. కొన్ని ఏదో మేము పెట్టుకున్న వాళ్ళు ఇలా వెళ్ళిపోయారు, వాళ్ళకి మర్యాద చేయని వాళ్ళకి ఉండాలి కదండి. అవి ఏమీ లేవండి అసలు. లేకుండా వాళ్ళు పనులు చేసుకున్నారు. జనసేన వాళ్ళు మాకు మర్యాదలు చేస్తున్నారు. తిండి కోసం కాదు కదండి. గతంలో ఎప్పుడు మీరు ఇలాంటి బ్లోఅప్లు కానీ చూసారమ్మా? లేదండి బాబు, చూడకే మేము కంగారు పెట్టిస్తున్నామండి. లేదంటే ఇప్పుడు ఎక్కడ చూడలేదండి. ఎక్కడో విన్నామండి, దూరం ఊర్లో విన్నా. టీవీలో చూసుకోలేదు, టీవీ న్యూస్ తప్పగానండి దగ్గరలో ఎక్కడ చూడలేదండి. ఆ నగరాన్ని జరిగినాయి అంటే మగోళ్ళు తెలుసుకుని ఆడోడు తెలియదండి. ఆడోడు తెలిసింది ఇప్పుడు ఇదే ఫస్ట్ అండి. అందుకు మేము కంగారు పెట్టేస్తున్నాండి. బీపీలో ఉన్న వాళ్ళకి రేజ్ అయిపోయిందండి. ఈ బ్లోఅప్కి మీ ఇంటికి ఎంత దూరం ఉంటుంది? ఎంతో కనిమింతదండి మా ఇంటికి. కనిమింతా ఉంటుందండి. తిగ్గి కనిమింతదండి. కనిమింతదండి. పడిపోయింది కదండి అది నిన్న కాలిపోయి పడిపోయింది కదండి. చాలా కంగారు పడి దగ్గర మీదే కంగారు పడ్డామండి. చాలా కంగారు పడి ఇల్లు ఏమైపోతాయా, ఇల్లు కట్టిన పరిస్థితులు లేవు మనకి. ఏమున్నాయి పాతిళ్ళు నేను పెట్టి 4 పాతిళ్ళు పెంకుటి ఇల్లు అండి మై. ఆ ఇల్లు ఏమైపోతాయి ఏంటి మన పరిస్థితి లాగా వచ్చేసింది అని కంగారు పెట్టేస్తున్నాండి బాబు. ఇప్పుడు ఇంకా ఫ్యానాలు పూడుకోలేదండి సారు. మరి ఓయిన్ చేసేవాడికి ఎలాంటి కంప్లైంట్ ఇస్తారో మీరు. ఓయిన్ చేసేవాళ్ళు చర్యలు తీసుకోవాలండి. మరి ఇప్పుడు మీరు వచ్చేసారు ఇంట్లో వెళ్ళలో మరి గేదెల పశు సంపద పరిస్థితి ఏంటి? పశువులు ఉన్న వాళ్ళు అన్ని చేత పెట్టేస్తున్నారండి. మాకు అయితే లేవులేండి. అలాంటి నేను ఉన్నవాళ్ళు ముందు దూరం చేత పెట్టేసి మనుషులు వెళ్ళిపోయారండి. ఇంకా ఇల్లు మాత్రం ఎవరు తాళం పెట్టుకోలేదండి. పోతే ఉంటాయనండి. ఇంకా ఏం చేసుకోలేదండి. ప్రస్తుతం ఫ్యానాలు దాచుకున్నామండి మేము. ముందు అదే కదా ముఖ్యపడి మనకి. ఇంకా అలా చేస్తున్నాం. ఇలాంటి పరిస్థితి ఎప్పుడు కూడా రాకూడదండి. ఓయిన్ చేసి కూడా దగ్గరలో వేయకూడదండి వ్యవస్థను. మీ ఏరియాలో పరిస్థితి అసలు ఎక్కడ చూడలేదు. ఇంటవే తప్పగానే చూడలేదండి. ఎవడో శివుని వేసుకోవడం అండి ఎవరైనా చెప్తేనే ఏదో దూరం జరిగినాయి. మాకు ఇప్పుడు రాకే కంగారు పెట్టిస్తున్నామండి మేము. ఇలాంటి ఇప్పుడు చూడలేదండి. ఇంటవే తప్పని చూడలేదండి. దీనికి ఓఎన్జీసీ నిర్లక్ష్యం చెప్పుకోవచ్చు అంటారు? నిర్లక్ష్యం కాకపోతే గ్యాస్ ఒకసారి అంత ఫైర్ ఎందుకు అయిపోద్దండి. వాళ్ళు కొంచెం మరి అందుబాటులో ఉండాలి కదా అన్నిటికి. ఊరంతా కప్పేసరికి ఎక్కడ ఉంటారండి అసలు? ఊరంతా కప్పేయకూడదు కదండి. ఏదో లీక్ అవుతుందండి. అది గమ్మును బందోబస్తు చేసుకోవాలండి. ఊరంతా అయిపోయింది అక్కడ బందోబస్తు చేయలేదండి వాళ్ళు. నిజంగా ఇంకో పావుగంట అక్కడ ఉంటే అంత చదువుడిపోదామండి. ఇంకా పావుగంట ఇలా దాటి వచ్చేవండి. అప్పుడప్పుడు పేలిపోయింది 2 బాంబులు పెద్ద అండి. అయ్యి బాబా పేలిపోయింది ఊరంతా. మరి ఇంకో ఊరు వెళ్ళిపోతే ట్రై చేస్తామండి. ఇక్కడ నుంచి ఇంకో ఊరు వెళ్ళిపోతే రెడీగా ఉన్నాం. ట్రాక్టర్ పెట్టుకున్నామండి. ట్రాక్టర్ వెళ్ళిపోవడం ఏదోటండి. ఇంకా ఇంకో ఊరు వెళ్ళిపోయాం. అప్పుడు వెళ్ళిపోదామా, ఇంకా దూరం ఊరు వెళ్ళిపోదాం ట్రై చేస్తామండి. ఇలాగ పేలిపోతే పర్లేదు, మంటలు వచ్చేస్తున్నాయి ఏం పర్లేదు అన్నారు. మంటలు ఇంకా మేము అక్కడ ఉంటే అందరూ వెళ్ళిపోయి చచ్చిపోయారు మంటల కోసం. మంటలు మాకు కనిపించలేదండి. ఆవిరే కనిపించిందండి. ముగ్గురు స్మెల్ భరించలేక ఇంకెలాగ మంటలు వచ్చేస్తే చెప్పి భయం వచ్చేసేవండి. రావటం ఒక పావుగంటలో పేలిపోయాయండి. అంతే పావుగంట. ఆ టైంలో మంటలకంతా వాతావరణం అంతా మారిపోయింది కదా, మొత్తం అంతా మేఘంలో మారిపోయింది. ఇక్కడ మైదానం అయిపోయింది. ఈ ఊరండి మేఘాలండి మొత్తం కమ్మేసిన గ్యాస్ అంతాను. ఆ కమ్మేసిన గురించి మాకు చాలా వెళ్ళిపోయి బాబు ఏమైపోద్దాం కొంపలన్నీ తగిలిపోయి ఇక్కడ అందరం అంటిపోతామా ఏంటి పరిస్థితి ఇలాగ వచ్చిందండి. 2026 సంవత్సరంలోనూ ఎంతో సంతోషంగా చేసుకుందామని చాలా అందరూ డేంజర్ అయిపోయిందండి బాబా. చాలానండి అన్ని రోగాలు పెంచేసుకునండి. ఇంకా శరీరాలు అన్నీ ఎలా మరి తాగా అయిపోయినాయండి అందరూ. ఇంకా ఇప్పుడు పగలు వచ్చింది ఇట్లా మీరు బయటపడిపోయారు, పరిగెత్తుకుని ప్రాణాలతో బయటకు వచ్చారు. నైట్ వస్తే పరిస్థితి ఏంటి తల్లి? లేకపోతే ఇంకా నైట్ వస్తే ఇంకేముందండి ఆగిపోయిన హార్ట్ పేషెంట్లు చాలా మంది ఉన్నారండి. ఇంకా ఆగిపోయి ఉందిరండి. ఇంకా పేషెంట్లు ఇలాగ అయిపోయిందండి. ఇంకా నాకు పగల రావడమే కొంత మంచిదండి. మాకు గమ్మున అందుబాటులో కూడా పరిగెట్టి రావటం బాగుందండి. నైట్ అయితే ఏం తెలుస్తుందండి. ఫోన్ కూడా కలవ కదండి గమ్ముని. అలా ఉందండి మా పరిస్థితి. ఎలా అల్లుకోవాలని ఉందండి బాబా. మీరు ఓయిన్ చేసే వాళ్ళకి సరైన చర్యలు ఓయిన్ చేసే వాళ్ళు ఏం కోరుకుంటా ఏం డిమాండ్ చేస్తున్నారు? జరగకూడదు మా దగ్గరలో వేయకూడదు కదా ఇలాంటి. మరి ఇలాంటి ఎక్కడో ఊరు మధ్యలో ఉండాలి. ఊరు మధ్యలో ఉందండి మాకు మొత్తానికి. చుట్టూరు ఇల్లేనండి. ఇంకా మధ్యలో ఉన్నట్టు ఉందండి. మరి అలాంటి డేంజర్ కదండి. మరి ఏదో మేము ఏదో ఒకటి ఎక్కడ మీద కులి పని చేసిన ఏదో బతుకుతామండి. మరి బతికేటప్పుడు మీరు అంటే మరి మాకు ఎలా ఇల్లు కూలిపోతే ఇల్లు కట్టిన పరిస్థితిలో ఉన్నాయండి. మాకు అసలు మరి లేనట్టు పరిస్థితిలో ఉన్నామండి మేము. ఇప్పుడు పారిపోయిన అన్నప్పుడు మీ కుటుంబ సభ్యులు ఎలా ఎవరు వెళ్ళిపోయారు? తరగో పక్కనండి. మూడుకి పిల్లలు లేదు, పిల్లలు మూడు లేదండి. ఎవరైతే పిల్లలు చేస్తే ఆ మూడుకి వెళ్ళిపోయారండి. ఇంకా ఒక ఇటు వస్తాడు ఒక వెళ్ళినట్టు ఎప్పుడో 2-3 గంటలకు ఓ దుక్కు చేరేవండి అందరూ. అప్పుడు చేరేవండి ఫోన్లు చేసుకుని మీరు ఎక్కడున్నారని. మరి భర్తకు భార్య భర్త ఉండాలి కదండి. పిల్లలు ఉన్నారు, సండి పిల్లలు ఉన్నాడు. ఓ పిల్లడు ఉదుకుని, ఓ పిల్లలు ఉదుకుని, ఓ మూడు ఉదుకుని, పిల్లలు ఉదుకుని అలాగే అందరూ ఉదుక్కు పూడుకున్నామండి 2 గంటలకి కొంచెం స్థాయి పడ్డ తర్వాతకి. అంతేకాని మాకు చాలా ఇబ్బందిగా ఉన్నాయండి బాబా. నేను నుంచి నరకం చూస్తున్నామండి. కంగారులండి పియానాలు కంగారులండి. తిందామండి ఎందుకు 3 రకాల సప్లై చేస్తున్నా తిందామండి నోటికి ఎక్కట్లేదండి. టెన్షన్ ఉండిపోయిందమ్మా గుండెల్లోనూ. టెన్షన్ ఉండిపోయి చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఇలాంటి ఎప్పుడు కూడా మనకి పిల్లలకి ఎదిగేటప్పటికి ఇలాంటివి ఏమి లేకుండా ఓయిన్ చేసి దగ్గర పడకుండా చూసుకోవాలండి. మెయిన్ అది కావాలండి మాకు. ఓయిన్ చేసి దగ్గరలో ఎగించి కూడా చూడాలండి.
థ్యాంక్ యూ. ఇళ్ళ మధ్యన ఉందండి ఇది. ఇళ్ళ మధ్య ఉండటం అనేది ఇదే ఇళ్ళ కదా. మధ్యనే పెట్టకూడదండి, మరి అంత దూరంగా పెట్టేశారేంటండి. అసలు ఓయించి ఉందని తెలదంటే తెల్లారు రేతుళ్ళు ఏంటి ఊరు అనుకుంటే అప్పుడు ఓయించి పెట్టారన్నారండి. ఈ తర్వాత మనం ఓయించి అనుకున్నామంటే ఇది ఈ గొగ్గోళ వచ్చిందండి. తర్వాత ఇప్పుడు ఇంత దారుణంగా ఇళ్ళ పక్క నెట్టేసండి, మరి వాళ్ళు కులాలు చేసేస్తే ఏమైపోమండి. ఇప్పుడు పగల జరిగింది, నైట్ పూట జరిగితే పరిస్థితి నైట్ జరిగితే మా బతికేముందండి, మా కొంపలో ఉండవు, మేము ఉండకపోతుందండి. రేత్రి అయితే ఇంకేమీ లేదండి, పొగులు కాబట్టి పొరుగులెట్టాము. ఇది ఇంకా ఏ దేవుడు చెప్పినట్టు మంటలు పైకి వెళ్ళేలాగా ఏం చేశారో మరి తెలదు కానీ ఆ పొగ కమ్మేసి ఇంక లోకం తొగులడి పోనండి. ఇంకెవరు మగ్గు పొలం వేయకుండా గ్యాసులు వెలిగించకుండా ఈ కరెంట్లు కట్టేసి ఎన్నో జాగ్రత్త పడ్డాం కాబట్టి కానీ ముందు లేకపోతే ఏమి ఉండకపోనండి. ఇంక ఇష్టమంట ఇంకా అసలు అక్కడ ఏమి ఉండకపోనండి. మొత్తం ఊరంతా ఖాళీ చేసి వచ్చారమ్మా. ఖాళీ చేసి వచ్చేసామండి, అందరూ చెదిరిపోయారండి, ఎవరో లేరు, చుట్టాలు ఇళ్ళకి వెళ్ళిపోయారండి. మరి ఏం చేస్తారు, ఇంక ఎటు పారిపోవాలా వెళ్ళిపోవాలన్న వాళ్ళు ఎటు వెళ్ళిపోయారు కూడా తెలియదండి. ఇక్కడికి వచ్చి తీర్థం పెద్దలాగా ఉందండి, ఇవాళ తగ్గిపోయారండి, మరి ఎలాగ వెళ్ళిపోయారో తెలియదు. ఇప్పుడు ఆ మంటలో బ్లోప్ వచ్చిన దానికి మీ ఇంటికి ఎంత దూరం ఉంటుందమ్మా? ఎంత ఉండదండి, అలా కాపాడుతున్నాయండి మంటలు, ఎంతో దూరం ఉంటుంది. చాలా దగ్గరలో పెట్టేశారండి బాబు, ఇంచు ఎప్పుడు చూడలేదండి ఇలాంటి సూచనలు, మనం ఎప్పుడు ఎరగం కూడా. ప్రతిసారి ఇలా జరుగుతుందంటే కారణం ఏం చేసే కదా, దాని గురించి ఏం డిమాండ్ చేస్తారు గవర్నమెంట్ ద్వారా? ఏం చెప్పమండి, మాకు ఏమి తెలియదండి. ఎలా మానేస్తారో మరి ఏం చేస్తారో, అవన్నీ ఏం చేస్తారో మరి ఆ ప్రభుత్వం తీసుకోవాలండి. ఇది మాకేం తెలుసండి, మాకేం తెలియదు. మరి ఆ ప్రభుత్వం ఎలా చేస్తుందో చెయ్యాలండి. ఓఎన్ చేసేది మా ద్వారా ఏం డిమాండ్ చేస్తారు, ఏం చేయాలని కోరుకుంటారు మీరు? అక్కడ తీసేయాలనుకుంటున్నామండి. ముందు మేము పిల్లలతో ఉన్నాం కదండి, అక్కడ ఉండకూడదని తీసేసారండి. మళ్ళీ మొన్న 2 నెలలు అవుతుందండి మళ్ళీ పెట్టి, అక్కడ 2 నెలలు అవుతుందని మళ్ళీ పెట్టి మా ఊరికే ఇంకా ఓయించేసి ఉంటే ఇల్లు ఉండదండి. ఎందుకంటే భూములకి ఇల్లు ఉండదండి, ఇల్లుకి ఇల్లు ఉండదండి. ఇప్పుడు పగల జరిగిందమ్మా, నైట్ పూట జరిగితే పరిస్థితి ఏంటి? ప్రమాదం అంటే అనకూడదు, ప్రమాదం చెప్పుకుంటా కూడా ఉండదండి. నైట్ తగ్గితే ఇప్పుడు నగరాన్ని అయితే ఇంకా చెప్పుకుంటా కూడా లేకుండా అయిపోయింది కదండి. అలాగే అయిపోదు అండి మేము కూడా, ఇంకెలా చెప్పుకుంటా కూడా లేకుండా అయిపోయింది, నగరాన్ని జరిగినట్టు అయిపోదు అండి ఇంకా.